తెలుగు మన గేమింగ్ అన్నమాట. మన గేమింగ్ తెలుగు అన్నా ఏం పెడదాం మీ ఇష్టం. మన గేమింగ్ మన తెలుగు గేమింగ్ అనేది మన తెలుగు ఎస్ఎంపి మన తెలుగు ఎస్ఎంపి అనేది ఇప్పుడైతే ప్రెసెంట్ నేమ్ అన్నమాట. ఇందులో ఇంకేమైనా చేంజెస్ చేయాలనిపిస్తే అయితే మీ కింద అయితే కామెంట్ చేశాను మీరు. అండ్ ఇంట్లోనైతే ఇద్దరు ఉంటున్నాం. అండ్ మనకైతే కొత్త లూట్ కూడా దొరికింది అనమాట. చూడొచ్చు బాగానే చేసింది, చాలానే దొరికింది. అండ్ వచ్చేసి ఫుల్ స్కెలిటన్స్ జాంబీస్ అయితే ఉంచుకోలేదు. స్పైడర్స్ కూడా అంటే ఎందుకంటే యూజ్ కాదు. ఇది చూపిస్తా, దానిలో ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడే తీద్దామా తర్వాత తీద్దామా? మనమైతే ఆడబోతున్నాం ఎవరితో అయితే నాకు గుర్తు లేదనమాట. ఏం లేదు గుర్తుకు నాకు తెలియలేదు. పేరండి ఒకసారి చెప్పి సార్ గుర్తుపెట్టుకుంటాలే. కింగ్ గేమింగ్ ఆర్పుట్టి ఎస్ అనమాట. ఎప్పుడు ఆన్ చేసుకున్నాడో తెలియదు కానీ ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఎంతో చెప్పుకోలేదు. అవును, అయినా మన ఫస్ట్ వస్తుంది స్కూల్ వచ్చింది. అండ్ కిందకి వెళ్తున్న కొద్ది చాలా ఐటమ్స్, చాలా ఓవర్స్ అన్నీ అయితే మనకైతే దొరికాయి అన్నమాట. చాలా లోపలికి డిగ్ చేసాం. ఎత్తుకోండి గైస్. ఇక్కడైతే ఇక్కడ రెడ్ స్టోన్ ఉంది. రెడ్ స్టోన్ వావ్, ఐరన్ ఎక్కువ ఉంది. ఇక్కడ గోల్డ్, లాపిస్, ఐరన్, గోల్డ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక రివెన్ ఉంది. ఫస్ట్ మేము చూసుకోలేదు. ఇక్కడ చూసి పైన చూసే వరకు అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్కెలిటన్స్ వచ్చాయి. ఇక్కడ ఎక్కడో డైమండ్ ఉన్నా ఇక్కడ ఉంది. ఇక్కడే డిగ్ చేయలేదు, నేను లోపలికి అలా డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఏంటిది? ఏం తీస్తా డైమండ్? ఏది తీసాగా నువ్వు? ఇప్పుడు తెలిసిపోయింది. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫస్ట్ నుంచి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కలెక్ట్ చేయకు, నువ్వు ఇంట్రో చెప్పుకోవా? నా ఇంట్రో ఏం చెప్పుకుంటా, నేను స్టార్టింగ్ ఆ ఇంట్రో వేసేసుకుంటా. నీది నువ్వు అసలు రికార్డింగ్ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేసా. ఓకే, ఫస్ట్ పై నుంచి కోల్ ఉంది అక్కడ అన్నీ ఉండే. ఐరన్ పికెక్స్ తెచ్చుకుంటా. అప్పటి వరకు ఆగు, ఇప్పుడు ఏం తీకు. అట్లయితే అప్పటి వరకు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. డైమండ్స్ ఉంచు. సర్లే, నీకు వస్తుంది మాకు డైమండ్ వస్తే ఫస్ట్ ఇక్కడ ఒక్కటంటే ఎన్ని ఉంటాయి అన్ని. ఓకే, ఇంకున్నాయిలే, ఫస్ట్ ఉన్నాయి మనకి. ఇక్కడ మన రెడ్ స్టోన్ దగ్గరనే డైమండ్ లోపలికే డిగ్ చేసాం గైస్. మనమైతే కాదు, నేనైతే. నేను వుడ్ తీయలేదా, హంటింగ్ చేయలేదు. దీనికి వచ్చిన స్టోన్ అంతా వాడేసింది గైస్. మన ఓన్లీ కాబర్ స్టోన్ ఒకటే ఉంచింది. ఎందుకులే అని అలా వాడేసాను గైస్. ఒక్కటే డైమండ్ అది కూడా తీసావు కదా? తెలియదు. అడైతే ఇప్పుడు డైమండ్ అయితే లేకపోయింది. సరే, ఉంటే సారీ అని ఒప్పుకొని ఏడవాలి. ఇప్పుడైతే మనమైతే కిందకి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే ఐరన్ ఉంది. బాగానే లూట్ దొరికింది మనకైతే. బాగానే కాదు, బాగా లూట్ దొరికింది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడైతే చాలా కష్టపడ్డది నేను. అయినా కూడా వుడ్ కూడా తీసింది గైస్ మన గేమింగ్ అయితే. ఫుడ్ చేసింది నేను, హంటింగ్ చేసింది నేను. నువ్వు కొంచెమే చేసాను, నేనే ఎక్కువ చేసిన. ఫార్మింగ్ కూడా చేయాలి గైస్, మనం చేయట్లేదు. ఇప్పటికైతే ఫుడ్ సోర్స్ అయితే ఎటువంటి బాధ లేదు కాబట్టి అయితే తీయలేదు, అంటే ఇంకా చేయట్లేదు. చూద్దాం, తీయచ్చు. ఈ ల్యాపిస్ అయితే ఫుల్ దొరికింది ఇక్కడ. ఈ ల్యాపిస్ లెవెల్, ఐరన్ లెవెల్ అర్థం కాలే నాకు. అయ్యో, స్ట్రక్ అయితే ఐరన్ ఉంది. ఐరన్ అయితే బాగానే దొరికింది, బాగానే దొరికింది. అండ్ సరే, స్టార్టింగ్లో చూడలేదు అనుకో కదా. మొత్తం చీటింగ్
ఆడుతుంది కదా, ఏది న్యాయంగా ఉండదు అనమాట. మన అది ఎవరో ఒకరికి న్యాయం అయితే ఉండదు, ఆల్మోస్ట్ ఎవరికి న్యాయం ఉండదు ఇక్కడ. మీకు న్యాయంగా ఉండాడు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నేను అది చెప్పలేదు, నీకు న్యాయంగా ఉండడు రాదని చెప్తున్నాను. ఇక్కడైతే మరీ రెడ్ స్టోన్ వర్షమే గైస్, చూడొచ్చు మీరు. యాక్చువల్గా అయితే రివెన్లో ఆల్మోస్ట్ ఫుల్ వాటర్ ఉంది. ఏడా తీసి ఎట్లయినా లాస్ట్కి సమానంగా తెస్తాం అన్ని సమానంగా పంచుకోవాలి, కాబట్టి లూట్ అంత సమానం అంటే కొంచెం అటు ఇటే. ఒకవేళ ఆడ్ నెంబర్లో వచ్చినాయి అంటే వేరే దానిలో నేను ఎక్కువ అట్లా తీసుకుంటాం. జస్ట్ ఇప్పుడు రివెన్లో అయితే తీసుకోబోతున్నాం గైస్. నాకు డైమండ్ ఉంచలేదా? ఏడా వాడ డైమండ్ ఇప్పటిదాకా తీసావుగా అంటే అవే ఇంకా నువ్వు మొత్తం అన్ని పెట్టిస్తావా డైమండ్స్? ఎక్కడొక్కడ ఉంటుంది చూడు. ఎక్కడ అక్కడ నాకు రివెన్లో పంపిస్తుంది. మనకైతే ఓర్ తీయడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, పంచుకునేటప్పుడు మాత్రం ఫాస్ట్ పంచుకోవాలి. మొత్తం నాకు ఇచ్చేస్తే ఆఫ్ చేసి ఇస్తా. ఇప్పుడేనా? ఇప్పుడు కాదు, అయిపోయినాక. కానీ ఐరన్ మాత్రం ఏదో కోల్ దొరికింది. ఎస్ గైస్ అనడం మానే, ఈ సీరియస్లో ఎస్ గైస్ తీసేస్తున్నాం గైస్. నేనైతే ఎందుకు ఎస్ గాయ్స్, ఎస్ గాయ్స్ డైమండ్ నేను తీసేసిన జోగన్నది అయింది. అది రెడ్ స్టోన్ ఏమో లేదు. ఇక్కడ ఐరన్ తీయాలి, ఇప్పుడు ఓర్స్ అన్ని తీయాలన్నమాట. ఇక్కడ మనము చాలా ప్లేస్లలో ఓర్స్ దొరికాయి, అవి చూసే ఉంచానమాట. ఆ పైన డైమండ్ ఉంది గైస్, ఇప్పుడు పైకి ఎక్కాలి. అప్పుడు వాటర్ ఉండే, నేను చూసుకో అప్పుడే చూపిస్తా. ఇప్పుడు ఏంది ఎంత మాట ఏంది డ్రాగన్ కూడా ఎక్కువే ఉంది గైస్. మనమైతే కొన్ని స్టోన్ అయితే తీసుకొచ్చాం కదా, ఆ స్టోన్ అయితే పైన పెట్టుకుంటూ వెళ్ళిపోయి డైమండ్ అయితే తీసేద్దాం గాయ్స్. గోల్డ్ కూడా బాగానే దొరుకుతుంది ఇక్కడ డైమండ్ ఇక్కడ కరెక్ట్ బ్లాక్ ఆఫ్ హెయిర్ ఉందన్నమాట. వీడ అనుకుంటున్నాను నేను. ఏడొక ఐరన్ ఇచ్చేదో ఎక్కువ ఒకటే ఐరన్ ఒకటే ఇది అక్కడ వస్తుంది. ఇక్కడ చూడు ఏదో బ్రిడ్జ్ కట్టినట్టు చూడు. ఇక బ్రిడ్జ్ కట్టినట్టు వచ్చింది. ఏందో ఫార్మేషన్ అయితే మీరు కావాలంటే కోఆర్డినేట్స్ పైన ఉంటాయి, హెస్కేస్ తీసి మొక్క మీద వేసుకోండి. ఎస్ అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క లైక్ ఒక్కొక్క అన్లైక్ చేసేయండి. ఎస్ గైస్ ఎస్ అంట ఒకటే అన్న ఎస్ కూడా అనకూడదా? అంటే చాలా ఓర్స్ వదిలేసి పోతుండు. ఇంత ఐరన్ ఉందా, ఇంత ఉంది, దాన్ని అన్ని నేను కంపించింది చేస్తూనే ఉన్నా. ఇంకైతే ఎప్పుడు ఇంతే డైమండ్ ఈ డైమండ్స్ యాక్చువల్గా మేము డైమండ్స్ ఇప్పుడు రావు, ఒక 5th ఎపిసోడ్ వరకు అన్న వస్తాయి అనుకుంటే అన్ని ఇప్పుడు వచ్చేస్తాయి. ఏదైనా పీరియడ్స్తో ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 స్టార్స్ అయినాక బ్లాక్ చేసి పక్కన పెట్టుకుంటాం. యూజ్ అయినప్పుడు యూజ్ చేస్తాం. స్పేస్ యూజ్ అవుతుంది. రెండు మూడు చేస్తూ పెడతారట. ఇంకొక ఐరన్ ఉంది తీసేసాం అనుకుంటున్నా. అండ్ నవ్వు అయితే మనమైతే చూద్దాం ఎక్కడ రెడ్ స్టోన్ తీసేసి పైనకి వెళ్తే ఈజీగా ఉంటుంది. నాకు అన్ని పైన కనిపిస్తున్నాయి గైస్, కింద పడి ఉంటుంది. మనం అది తీసుకుందాం. అండ్ మనకి చాలా బాగా ఎక్స్పీ అయితే వస్తుంది. అవును 8 ఎక్స్పీ ఉంది నా దగ్గర. నీ దగ్గర 5 ఎక్స్పీ ఉంది. 9 ఎక్కువ
ఎస్ గైస్, నాకు అదొక అలవాటు గైస్. గైస్ అని అన్నాడు. టార్చెస్ తేవడం మర్చిపోయాను. పక్కకి ఏమైనా డిస్టర్బెన్స్ అయితే పట్టించుకోకండి గైస్. ఇక్కడైతే నేను అనుకోకుండా బ్లాగ్ తీసా, బట్ ఇక్కడ ల్యాపిస్ లైజెండ్ అవుతుంది. ఐరన్ అయితే మరీ పరిచేసారు కదా. ఇక్కడ నార్మల్ ఐరన్ జనరేట్ అయింది. కోల్ కూడా 10 స్టాక్స్. ఇక్కడ కూడా నార్మల్ అక్కడక్కడ ఇవన్నీ అయితే మేము ఫస్ట్ చూసాం, బట్ వీడియోలో తీద్దామని అయితే అనుకున్నాం అనమాట. పైన అక్కడ ఐరన్ అంతే. అన్నీ నాకే పైన పోయి చెప్తావా, నువ్వే చేస్తావు. సరే పోయి ఇక్కడ రెడ్ స్టోన్ కూడా తీయట్లే. పైన వస్తువులన్నీ సామాగ్రి నువ్వే తీసుకో. ఇంతసేపు పైన జనరేట్ అయ్యే కింద జనరేట్ కావచ్చు కదా. అబ్సల్యూట్లీ. అండ్ అట్లా ఇంకా కిందకి డిగ్ చేస్తామని చెప్పాను కదా గైస్, అవైతే చూపించాలనుకుంటున్నాను. తింటూనే ఉన్నాడు యాపిల్స్. నేను యాపిల్స్ నీకు హంగర్ లేకపోయినా తింటుంది. అదే బ్యాడ్ లక్. యాపిల్స్ అని సగం నేను ఇట్లే తినేలా ఉన్నాను. ఇప్పుడు యాపిల్స్ ఎందుకు తింటున్నావు? దాని గోల్డెన్ యాపిల్స్ వేస్ట్ కదా. గోల్డ్ పెట్టి యాపిల్ పెడితే గోల్డెన్ యాపిల్ అయిపోద్దా? ఇంగెట్స్ పెట్టాలి. ఇంగెట్సేనా? ఇంగెట్స్ అంటే స్మెల్టెడ్ ఇంగెట్స్ అట్లా? నెగెట్స్ అనుకుంటా, ఏమో తెలియదు నాకు కూడా. ఒకసారి అయితే పెడితే అర్థమవుతుంది. చేసా ఇప్పుడు గుర్తులో. ఇప్పుడైతే మనం అయితే కిందకి వెళ్తాం. అండ్ దారిలో చాలా డిగ్ చేసామండి. ఇక్కడైతే ల్యాంటర్స్ పెట్టడానికి చాలా కోల్, ఐరన్ నెగెట్స్ చాలా పోయినాయి. ఇక్కడ నేను డైమండ్ తీయడం పడ్డే పాటలు చూడండి, ఎంత కష్టాలు పడ్డానో. అయ్యండి ఇప్పుడైతే తీద్దాం. డైమండ్స్ డన్. ఇక్కడైతే బాగానే డైమండ్స్ వచ్చాయి గైస్. ఒకసారి చూద్దాం ఏమన్నా వచ్చాయో. 2 స్టాక్స్ రెడ్, హాఫ్ స్టాక్ కూడా కాలేదు. ఇంకా తీయాలి. 3 గోల్డ్ తీయాలి. గోల్డ్ ఇంకా 3 గోల్డ్. మనం బెడ్ రాక్ దగ్గర కూర్చొని బెడ్ రాక్ దగ్గర వాటర్ అయిపోతుంది. నేనే మళ్ళీ ఒకవేళ పొరపాటున పడితే చనిపోతాం కాబట్టి చనిపోకుండా. ల్యాడరు ఇక్కడ వరకు ఒక లెక్క పెట్టా, ఇంకో దగ్గర నుంచి ఒక లెక్క పెట్టాను నేను కన్ఫ్యూజ్ చేయడానికి. నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఎందుకో అంటే ఆడుకున్నామని. లూట్ అయిపోయిందా తీయడం? అంటే పైన తీస్తావు కదా అని అనుకుంటా. నేను ఇక ఇది పైన నైట్ అయింది పడుకుందామని. నువ్వు పడుకో. అదే పడుకోవడానికి వచ్చేదా? మార్నింగ్ అయిపోయింది ఈరోజు. ఇంకొంచెం ఉంటేనే మనకి మన పైన సూర్యోదయం అయింది ఇప్పుడే. టార్చెస్ కూడా పెట్టావు చెస్ట్లలో? ఏమో చూడు, నా చెస్ట్లో 1 స్టాక్ ఏమో ఉండాలి. అమ్మా చేసుకున్నప్పుడు మిగిలిన అమ్మ అవి అంటే నీ చెస్ట్లో పెట్టుకుంటావు, దాన్ని కూడా సమానంగా పెడతారా? అప్పుడే రాజండి, ఎంతసేపు టైం త్వరగా పైకి వస్తే పంపకాలు అయిపోతుంది. సర్లే తర్వాత వద్దాం. అయితే ఈ బొక్కలు ఏందన్నా. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోవాలన్నమాట మనం. ఇంతసేపు కష్టపడి కిందకి వచ్చి ఒక్క లైన్కి ఇంత లూట్ వస్తుంది, సెకండ్ లైన్కి ఇక కాదు. నీ దగ్గర లూట్ ఏమేమి ఉందో చెప్పు. పైకి పోయినాక ఒకేసారి పంపకాలు చేసేసుకున్నా అయిపోతుంది. అయ్యా పడిపోయినా, నేను పడిపోయినా. డైరెక్ట్ చనిపో, పైకి స్పాన్ అయిపోతుంది. లూట్ అంతా పోతుంది, అప్పుడు మళ్ళీ కిందికి రావాలి. లూట్ అంతా పోతుంది, అప్పుడు మళ్ళీ కిందికి రావాలి. పాయింట్
మనమైతే దీంతో ఈజీగా మార్నింగ్ అయితే అయిపోయింది. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కదా మళ్ళీ విలేజ్ ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ. ఏం పని లేదు మనకి. హలో 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 సరే ఫస్ట్ పైకి వస్తే పంపకాలు అయిపోతాయి. ఫస్ట్ అన్నీ నాకు ఇచ్చి అన్నీ నేను ఎందుకు ఇస్తాను? నీకు ఆఫర్ ఇస్తా డైరెక్ట్. నేనే ఇస్తా. నువ్వు నీ దగ్గర ఉన్నాయి, నేను నా దగ్గర ఉన్నాయి. కాదు ఇది చీటింగ్ కాదా అని మైనింగ్ ఎంత కష్టపడ్డా నేను ఇస్తా అంటే కూడా ఇంత కనమా ఇయ్యనా నేను ఆఫ్ అన్నీ నాకే కదా. దూరం పో దూరం పో అంటే దగ్గరికి వచ్చేస్తావు. దూరం పైన అన్నీ పడతాయి. మిడిల్లో పడతాయి, దగ్గర పడితే నీకే వస్తాయి. ఒక్కొక్కటి క్లాస్ వస్తాయి. అయ్యో 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 చాలు సార్. ఇంకా వేరే లేవా ఇంకా అడుగుతా? అంతే ఓపెన్ కోల్ ఒక్కటి ఒక్క కోల్ కోసం నువ్వు టార్చ్లే చేసుకున్నావు డైరెక్ట్. నీకు సార్ హలో టార్చెస్ రాలే. ఉండదు ఏం పోతుంది చెప్పు. మనమే కదా వాడుకుంటాము. అలా నిన్నే కదా మైనింగ్ చేసేది. ఇయ్యు అలా పడేసిన ఎందులో చెప్తున్నా స్టెప్స్లో చెస్ట్ తీయద్దు అట్లా పర్సనల్. ఓకే ఇప్పుడు మనం మన లూట్ చూద్దాం. ఫస్ట్ ల్యాపిస్ లెస్సీ 2.5 స్టాక్స్ ఆల్మోస్ట్, అంటే ఇంకెక్కువనే ఉంది. రెడ్ స్టోన్ 3.5 స్టాక్స్. 2.5 అనుకుంటా. 3.5 ఎంతగానో వచ్చింది. డైమండ్స్ 13, కోల్ 2, గోల్డ్ 39. పంచ్ ఇప్పుడు ఫస్ట్ ల్యాపిస్ ఫస్ట్ డైమండ్ ఫస్ట్ 13 ఉన్నాయి. ఆడు అయితే నాకు ఎక్కువ ప్లీజ్ ఎట్లా మైనింగ్ చేస్తాం కదా మళ్ళీ దొరకవా? దొరకకపోతే ఎందుకు దొరకకుండా ఉంటాయి? దొరికితే ఒకటి తక్కువ అవసరం లేదు. నాకు ఇప్పుడు కొన్ని ఐటమ్స్ వేసుకుంటాను కాబట్టి నువ్వు అంటే దాచిపెట్టుకుంటావు ప్లీజ్. దాచిపెట్టుకుంటే డైమండ్స్ కాదు, చేసుకున్నంత మాత్రం తక్కువ డైమండ్స్. ఇది 7 నాకు రావాలి, 6 నీకు రావాలి. ఇవ్వు. అయితే అట్లయితే మన డైమండ్స్ నాకు డైమండ్స్ వచ్చినాయి నీకు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక మా ఈ లూట్ అంతా నాకే. ఓకే ఇస్తా ఆగు. మరి ఎందుకు అట్లా చేస్తున్నావు? తాగమే కదా మళ్ళీ. మరి ఏమి ఇస్తున్నావు నువ్వు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంట. ఈరోజు ఈ పంపకాలు అయిపోయే వరకు అయితే ఇది అయిపోదు గైస్, మీరైతే చూసుకోండి. రెడ్ స్టోన్ ఎంత సార్? ఆగు 1 స్టాక్ రెడ్ స్టోన్, నీకైతే 2 స్టాక్స్. ఆగు 3.5 స్టాక్స్. ఫస్ట్ అయితే ఎక్సెస్ వస్తువులన్నీ ఇంట్లో పెడదాం గైస్, ఏం మోసం చేస్తావు తెలియదు కాబట్టి. 1 స్టాక్ ఇచ్చా. నీకు 147, నాకు 2 స్టాక్స్. నీకు 147, నాకు 2 స్టాక్స్. అదేంటి ఏం కాదు ఇప్పుడు లేదు 2 స్టాక్స్. 3.5 ఉన్నాయి కాబట్టి అది తీసుకో. సర్లే. ల్యాపిస్ గోల్డ్ అయిపోయింది. గోల్డ్ ఎక్కడ అయిపోయింది? ఐరన్ అంతా వచ్చిందా? అంతగానే తీసినావు. సరే ఆగమ్మా. ఏమేసండి గోల్డ్ 19 20 నువ్వు ఎంత తీసుకుంటావు? నాకు ఎట్లా 19 ఇస్తావు? అన్ని లెక్క అంటే లెక్కలా ఉండాలి. ఒకటి ఇప్పుడు సగం సగం చేసి ఇవ్వాలా? ఓకే. ఐరన్ సంగతి ఏంది? ఐరన్ వేస్తా చూడు. వేసిన మళ్ళీ 1 స్టాక్ లా వేసిన నీకు ఆఫ్.
నాకు 40 ఉంది మరి. నాకు కూడా 40. అవునా గైస్, ఓకే మనమైతే తప్పుగా అనుకున్నాం అనమాట. ఇంకేమైనా ఉన్నాయా లూట్? కోలు అవన్నీ ఏమైనా వచ్చినాయా? కాపర్ ఓకే, లూట్ వచ్చింది, తక్కువ అయితే ఏం కాదు. మనమైతే బాగానే వచ్చింది, తక్కువ అయితే ఏం కాదు.